India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. మ్యామ్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన దగ్గర నుండి ఈటింగ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎందుకంటే చాలా మంది ఓవర్ ఈటింగ్ చేస్తూ ఉంటారు తెలియకుండానే, ఎందుకంటే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి అన్న దాంతో ఇంట్లో వాళ్ళు కూడా అలానే ఫీడ్ చేస్తూ ఉంటారు కాబట్టి. సో దాని తర్వాత వీళ్ళ కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి కదా బేబీ బర్త్ ఇచ్చిన తర్వాత. సో స్టార్ట్ అయినప్పటి నుండి అండ్ బిఫోర్ దట్ ఆల్సో అండ్ ఆఫ్టర్ దట్ ఆల్సో ఎలాంటి ఈటింగ్ హ్యాబిట్స్ ఉండాలి వీళ్ళకి? సో ఈ ప్రెగ్నెన్సీ ఈజ్ లైక్ ఏ బెస్ట్ టైం అనమాట. ఒక అమ్మాయికి అయితే బెస్ట్ టైం. ఇంట్లో వాళ్ళు ఎక్కడ లేని ప్రేమ, బయట వాళ్ళు ఎక్కడ లేని ప్రేమ, కేర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ గివింగ్ వాళ్ళు ఒక వారసుడినో వారసురాలనో ఇస్తున్నప్పుడు ఆబ్వియస్ గా ఈ అమ్మాయి మీద తల్లిదండ్రులకు కూడా నా పాప ఇంకో బేబీని ఇస్తుంది అని అంటే ప్రేమతో చూసుకోవడము. సో వీటి వల్ల ఏమవుతుంది, ప్రేమ ఎప్పుడు ఎలాగుంటుంది తినడంలో చూపిస్తారు. తర్వాత తన చేత ఏ పని చేయించకుండా చూసుకుంటారు, అది ప్రేమ అనుకుంటారు. కానీ రాంగ్. ఇప్పుడు క్రేవింగ్స్ ఒకటి ఉంటాయి ఆ టైంలో. సో ఎవరైనా పెడితే తినేయాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకు క్రేవింగ్స్ ఉంటాయి? బేబీ కూడా ఆకలి అవుతూ ఉంటుంది, దానివల్ల మదర్కి ఆకలి ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఆకలి అయింది కదా అని ఏదంటే అది తినకూడదు. సో ప్రెగ్నెన్సీ పీరియడ్ని 3 భాగాలుగా విడగొడతాం. ఫస్ట్ 3 months, సెకండ్ 3 months, థర్డ్ 3 months. అంటే ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అంటాం. మొత్తం కలిపి 9 months. దీంట్లో ఫస్ట్ ట్రైమిస్టర్ ఫస్ట్ 3 months అసలు ఏం తినలేం. మనం వింటూ ఉంటారు వేవిళ్ళని, మార్నింగ్ సిక్నెస్ అని అంటూ ఉంటాం. చిరాకు వామిటింగ్స్ అవుతూ ఉంటాయి, వాసనలు కూడా పడవు కొన్నిసార్లు, ఏది చూసినా తిప్పుతూ ఉంటుంది. అలాగే ఎప్పుడు ఎంతో ఇష్టమైన ఫుడ్ కూడా అప్పుడు అవర్షన్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ 3 months ఏంటంటే ఒకలాంటి హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది, బాడీలో ఫార్మేషన్ అవుతూ ఉంటుంది. సెల్ స్టేజ్ లో ఉండి బేబీకి ఒక రూపాన్ని ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ టైంలో కొంచెం తినడం కష్టం, బికాస్ ఆఫ్ ద హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే ఒకలాంటి హార్మోన్ అలాంటి కండిషన్ ని తెస్తుంది. వన్స్ 3 months అయితే 4th month తర్వాత పిచ్చి ఆకలి స్టార్ట్ అవుతుంది వీళ్ళకి. తినాలా తినాలా అంటే అప్పటి నుంచి ఇంకా తినడమే. ఎప్పుడు మెయిన్లీ మధ్యలో 3 months అంటే 4th, 5th, 6th months లో బాగా తింటారు. సో ఈ తినడాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి? ఓవర్ ఈటింగ్ అంటున్నారు. సో అది ఇంపార్టెంట్. తర్వాత 3 months తినాలనిపించినా తినలేరు, ఎందుకంటే పొట్టంతా కూడా బేబీనే ఉండి స్పేస్ ఉండదు. ఆకలేస్తున్నా కూడా తినాలంటే ఇబ్బంది పడుతుంటారు. కొంచెం తినగానే ఆయాసం అమ్మా అనిపిస్తూ ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ ఏ టైంలో అయినా ఎవరైనా హ్యూమన్ బీయింగ్ బేసిక్ గా ప్రోటీన్ ఎక్కువ తినాలి, ఫైబర్ ఎక్కువ తినాలి. మనకు తెలిసిన విషయం ఏంటి, కార్బోహైడ్రేట్ తక్కువ తినాలి, ఫ్యాట్ తక్కువ తినాలి. వీళ్ళకైనా అంతే. ఎక్కువ ప్రోటీన్ తినడం వల్ల ఏంటంటే మజిల్ బిల్డప్ బాగుంటుంది, బోన్ స్ట్రెంగ్త్ బాగుంటుంది. అవి రెండు ఇంపార్టెంట్ మదర్ కైనా బేబీకైనా. సో ఫస్ట్ 3 months ఎక్కువ తినలేరు కాబట్టి వామిటింగ్స్ అవుతుంటాయి. కాబట్టి వాళ్ళకి వామిటింగ్ కాకుండా కొన్ని టాబ్లెట్స్, ఈవెన్ ఇంజెక్షబుల్స్ కూడా పెట్టి నీకు ఏది నచ్చితే తిను, ఏం బలవంతం లేదని చెప్తాం. ఎందుకంటే ఆ టైంలో తినాల్సింది ఏమి ఉండదు, ఎందుకంటే చిన్న పిండం, ఇంకా మాంసము ముద్ద. సో వాళ్ళకి ఎక్కువ ఏమీ ప్రెషర్ ఉండదు. ముందు వీళ్ళని సెట్ చేసుకోవడానికి సరిపోతుంది కదా. ఫస్ట్ 3 months ఏదో ఒకటి నీకు నచ్చింది తిను, బట్ లిక్విడ్ ఎక్కువ తీసుకో, డీహైడ్రేట్ కాకుండా చూసుకోమని చెప్తాం. వీలైనంత చిన్న చిన్నగా అంత తిని, అంటే వామిటింగ్ అయిపోతుందంటే స్టాప్. అంత ప్రెషర్గా తినిపించద్దు. ఇంట్లో వాళ్ళు వచ్చి అమ్మ ఏం తినట్లేదమ్మా అంటారు. ఇట్స్ ఓకే, తినకపోతే వచ్చి నష్టం ఏం లేదమ్మా, అంతంత తినిపించండి. తినింది వామిట్ చేయడం కంటే అంత తిననియండి అని ఫస్ట్ 3 months. సో సెకండ్ ట్రైమిస్టర్ లో మాత్రం బాగా తినమని చెప్తాం. దాంట్లో ఎక్కువ చెప్పేది ప్రోటీన్, ఎగ్, మిల్క్. చికెన్ తినేవాళ్ళు అయితే చికెన్, ఫిష్ ఇస్ ద మంచి ప్రోటీన్. అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి, చాలా మంచిది దాన్ని. సో అలాంటి ఫుడ్ పెడతాం. లేదు వెజిటేరియన్స్ అనుకోండి, హ్యాపీగా ప్రోటీన్ ప్రోడక్ట్స్ లైక్ పన్నీరు, సోయా అలాంటివి పెట్టమంటాం. బట్ ఎక్కువ పీచు పదార్థాలు, ఫైబర్ అంటే ఆకుకూరలు అండ్ పీచు పదార్థాలను ఎక్కువ. అంటే ఈ సొరకాయలు, బీరకాయలు, దోసకాయలు, వీటిలో వాటర్ ఎక్కువ విత్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో అట్లాగా ఎక్కువ అవి తీసుకోమని చెప్తాం. అంటే కూరగాయలన్నీ గ్రీన్ కలర్ ఏదైనా తీసుకోవచ్చు. ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోవద్దు, అంటే ఆయిల్లో ఎక్కువ ఉండేవి తీసుకోవద్దు. అలాగే ఫ్యాట్ ఎక్కువ ఉండేవి, అంటే ఫ్యాట్ కార్బోహైడ్రేట్స్ తగ్గించి. ఫ్యాట్ అంటే మనకు తెలిసిందే కదా, ఈ కేక్స్, మళ్ళీ ఏమంటారు బేకరీ ఐటమ్స్, అవన్నీ కూడా ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది. సేమ్ థింగ్ కార్బోహైడ్రేట్స్ అంటే మైదాతో చేసినవి, పిజ్జాలు, బర్గర్లు, బిస్కెట్స్, ఇవన్నీ కూడా మైదాతో. అవన్నీ కట్ షార్ట్స్. బ్రెడ్స్ అన్ని కట్ షార్ట్. మెయిన్లీ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, అంటే ఈవెన్ సలాడ్స్ ఆల్సో, కీరా, క్యారెట్లు అట్లాంటివి, క్యాబేజ్ లాంటివి అలాంటివి ఎక్కువ తీసుకోవచ్చు. ఫ్రూట్స్ అయితే హ్యాపీగా ఏదంటే అయినా తినొచ్చు. సో నేను ఎప్పుడు కూడా ఫ్రూట్ జ్యూసెస్ కాదు, వాళ్ళు ఏదో ఫ్రూట్ జ్యూసెస్ చేసి ఇస్తుంటారు కాదు. విత్ ఫ్రూట్ తిన్నాం అనుకోండి, ఫైబర్ కూడా వెళ్తుంది.
సో అవి ఎక్కువ తినాలి. సో మిల్క్ ప్రోడక్ట్స్, అలాగే కర్డ్ మంచిది. కర్డ్ అనేది ద బెస్ట్ ప్రోబయోటిక్ కదా, అండ్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది, మోషన్స్ కాకుండా ఇలా ఉంటుంది కాబట్టి బెటర్ టు టేక్ ప్రోబయోటిక్. మిల్క్ అనేది చాలా మందికి ఇష్టం ఉండకపోవచ్చు, సరే ఇట్స్ ఓకే. ఒకవేళ అట్లుంటే ప్రోటీన్ పౌడర్స్ అని దొరుకుతాయి, అట్లీస్ట్ అవైనా తీసుకోవాలి. సెకండ్ థర్డ్ ట్రైమిస్టర్లో కూడా సేమ్ డైట్, బట్ ఫ్రీక్వెంట్ మీల్ చెప్తాం. ఒకేసారి నాకు ఇప్పుడు ఇంత అన్నం తినాలనిపించింది, బట్ అంత స్పేస్ ఉండదు, సో సగమే తిని మళ్ళీ ఇంకొంచెం సేపు తర్వాత ఇంకోటి. సో డివైడెడ్ మీల్ అంటే 8 మీల్ పర్ డే లాగా కూడా చేసుకోవచ్చు. కొంచెం కొంచెంగా చేసుకుంటూ ఉండొచ్చు. ఆ డైట్ ప్లాన్ ఎలా ఉండాలి అని అంటే అన్నీ ఉండాలి. ఇట్ ఈస్ అ బ్యాలెన్స్డ్ ఫుడ్. అంటే ఏదో ఒక టైప్ ఆఫ్ ఫుడ్ తినకూడదు. బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే నువ్వు తినే దాంట్లో ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, తర్వాత విటమిన్స్ ఉండాలి, మినరల్స్ ఉండాలి, అలాగే వాటర్ కంటెంట్ కూడా ఉండాలి. సో యూ హ్యావ్ టు ప్లాన్ లైక్ దట్. సో మనకి ఎక్కడంటే మెయిన్ చేస్తారంటే ఓవర్ ఈటింగ్, అంటే స్వీట్లని అన్ని పెట్టేస్తూ ఉంటారు. ఈవెన్ ఫ్యాటీ ఫుడ్ లైక్ కొంతమంది మీట్ అంటే కీమా ఎక్కువ బలం అనుకొని కీమాలు అలాంటివి పెట్టారు, దానివల్ల ఫ్యాట్ ఎక్కువ అక్యుములేట్ అయిపోతుంది. ఆల్రెడీ వాళ్ళు వెయిట్ పెరుగుతారు ప్రెగ్నెన్సీలో 11 kgs వరకు, 9 to 11 kgs పెరుగుతారు. సో వీళ్ళు పెట్టే ఫుడ్ వల్ల వాళ్ళకు కూడా క్రేవింగ్స్ బట్టి నాకు అది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది అనుకుంటూ అనవసరంగా 20-30 kgs పెరిగిపోతారు. బేబీ పెరగరు, వీళ్ళు పెరిగిపోతారు. ఎక్కడ చూసిన ఫ్యాట్ అక్యుములేట్. బీ కేర్ఫుల్. ఆ ఫ్యాట్ అనేది అసలు తొందరగా పోదు. డెలివరీ అయిన తర్వాత కూడా వాళ్ళు స్ట్రగుల్ అవుతూనే ఉంటారు, పొట్టంతా ఫ్యాట్ వచ్చేస్తుంటది. సో ప్రెగ్నెన్సీ టైంలోనే మంచి డైట్ లో రెస్ట్రిక్షన్స్ పెట్టేసామనుకోండి, తర్వాత ఈజీ, డెలివరీ తర్వాత కూడా ఈజీగా ఉంటుంది. కంపల్సరీ 3 to 4 liters ఆఫ్ లిక్విడ్స్. దాంట్లో యూరిన్ ఫ్రీగా ఉండాలి, మోషన్ ఫ్రీగా ఉండాలి, ఆ రెండు మ్యాండేటరీ. సో సేమ్ థింగ్ డెలివరీ తర్వాత కూడా మనకు కావాల్సింది ఏంటంటే స్ట్రెంగ్త్ కావాలి, బేబీకి మిల్క్ ఇవ్వాలి. సో టైప్ ఆఫ్ డైట్ అయితే ఇంతే ఉంటుంది. మిల్క్, ప్రోటీన్, ఎగ్, అలాగా ప్రోటీన్ రిచ్ ఫుడ్. ఆల్వేస్ ఏంటంటే ఇప్పుడు మొలకెత్తిన గింజలు అంటాం, స్ప్రౌట్స్ అని. అలాగే మీ ఇష్టం, వాళ్ళకి ఏం చెప్తామంటే యూ కెన్ మిక్స్, లైక్ ఇది తింటాను అది తింటాను అనేది మీరు ఒక స్కెడ్యూల్ చేసుకోండి. మేము ఇచ్చిందే తినాలి అంటే కూడా బోర్ కొడుతుంది కాబట్టి you can plan your diet. Right. That is called అదంటే బ్యాలెన్స్డ్ డైట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. దట్ బ్యాలెన్స్డ్ డైట్ వల్ల ఏమవుతుందంటే బ్లడ్ కూడా బాగానే ఉంటుంది, కాల్షియం ఉంటుంది, మల్టీవిటమిన్ డెఫిషియన్సీ రాదు. కొంతమంది కాళ్ళ క్రాంప్స్ వచ్చేస్తాయి, నడవలేకపోతారు, నీరసించిపోతారు, హెడేక్ అంటారు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి డైట్ ఈజ్ అ మేజర్ క్రైటీరియా టు మెయింటైన్ ద హెల్దీ అవుట్కమ్. ఓకే ఓకే. బట్ ఆఫ్టర్ ద డెలివరీ ఆల్సో మ్యామ్, అంటే ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ఇప్పుడు అడ్రస్ చేస్తున్నారు, కానీ ఇంతకుముందు ఎవరు పట్టించుకునే వాళ్ళు, వీళ్ళు లో ఫీల్ అవ్వడం అలాంటివన్నీ ఉండేవి కదా. సో వాటిని మీరు ఎలా అడ్రస్ చేస్తారు యూజువల్లీ? అదే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది మీరు అన్నట్టు ఈ కాలంలోనే, ఇక్కడ పాతకాలంలో ఉన్న వెరీ ఫ్యూ కేసెస్, దట్ ఈస్ పోస్ట్ పార్టమ్ బ్లూమ్స్ అని, పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్ అని ఉండేవి. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఒక టైప్ ఆఫ్ హార్మోన్స్ నుంచి ఇంకో టైప్ ఆఫ్ హార్మోన్స్ లకు బాడీ సడన్ గా డ్రిఫ్ట్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి ఏదేదో అయిపోతూ ఉంటుంది, కోపం వస్తూ ఉంటుంది, ఏడుపు వస్తూ ఉంటుంది, కొంతమంది సూసైడ్ చేయడం, కొంతమంది పిల్లల్ని చంపేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్ అంటారు వాటిని. ఇప్పుడు ఉండే వాళ్ళలో ఎక్కువ ఉంది. వాళ్ళు సైకలాజికల్ గా ఏంటి, ప్రాపర్ రెస్ట్ ఉండట్లేదు, అయితే ఇంట్లో అయినా పనులు చేసుకోవాలి, లేదా ఆఫీస్కి వెళ్ళిపోవాలి, లేకపోతే అక్కడ జాబ్ వెళ్ళిపోతుంది, లేకపోతే టార్గెట్స్ రీచ్ అవ్వలేకపోతున్నాము, బేబీ తోటి హ్యాపీగా ఎంజాయ్ చేయలేకపోతున్నాము, అండ్ ప్రాపర్ బేబీకి మిల్క్ ఇవ్వలేకపోతున్నాము. నా బాడీకి కూడా టైం కావాలి కదా, రికవర్ అవ్వాలి కదా. ఇట్స్ అ ప్రెగ్నెన్సీ ఈజ్ ఏ డిజాస్టర్ టు ద బాడీ. కల్లోలం అయిపోద్ది, మరి నేను దాన్ని సెట్ చేసుకోవాలి కదా, కానీ అది కుదరక వీళ్ళు డిప్రెషన్. అండ్ అట్లానే కాకుండా ఫ్యామిలీలో ఇంతకు ముందున్నంత ప్రేమలు అట్లా లేవు, కొలిజన్స్ ఎక్కువ ఉంటున్నాయి. హస్బెండ్ తో ఒక టైపు, ఇన్లాస్ తో ఒక టైపు, లేదు వేరే వాళ్ళు ఎంటర్ అవ్వడము, ఈ గోళలు ఎక్కువైపోయి వాళ్ళు ఏంటంటే ప్రశాంతత లేకుండా పోతుంది. సో దానివల్ల వాళ్ళు విపరీతమైన డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నారు. అలాగే బేబీ కోసం నిద్ర లేని రాత్రులు ఉండడము. పాతకాలంలో దే యూస్ టు బి ఇట్స్ తప్పదు అనుకుంటే, ఇప్పుడు అట్లా కాదు. వీళ్ళు నువ్వు చూసుకోవాలి, నేనే ఎందుకు చూసుకోవాలి, అలాగా ఆ ఈగోస్ అనేవి వచ్చేసి ఆ దాంట్లో వాళ్ళు ఇబ్బందులు పడిపోతున్నారు అనమాట. అంటే ఆ డిప్రెషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, నాకు సపోర్ట్ లేదు అనేది ఫిమేల్ వర్షన్. మేల్స్ అర్థం చేసుకోవాలి, లేకపోతే ఫ్యామిలీస్ అర్థం చేసుకోవాలి, లేకపోతే వీళ్ళ పేరెంట్స్ వాళ్ళ పేరెంట్స్ ఆమెకి ప్రాపర్ రెస్ట్ కానీ, లేకపోతే ప్రాపర్ డైట్ కానీ, తినడానికి కూడా ఉండొచ్చు. అంటే తినడం మొదలటంగానే బేబీ ఏడుస్తారు, పారుగెత్తుతారు. సో అది ఇంట్లో ఇంపార్టెంట్. ఫ్యామిలీ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ హస్బెండ్ కానీ ఫ్యామిలీ కానీ అర్థం చేసుకుంటే ఆ డిప్రెషన్స్ అవి లేకుండా వాళ్ళు కూడా ప్లెజెంట్ గా ఉంటారు. ఓకే ఓకే.
అండ్ ఇన్సెక్యూరిటీస్ గురించి, ఎస్పెషలీ బాడీ ఇన్సెక్యూరిటీస్ గురించి మ్యామ్. అంటే దాని తర్వాత కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ అవసరం కదా, ఎందుకంటే బాడీ వెయిట్ షెడ్ అవ్వడం మాత్రమే కాదు, మెంటలీ ఆల్సో చాలా డ్రైన్ అయిపోయి ఉంటారు కాబట్టి. సో ఆ ఇన్సెక్యూరిటీస్ ఎలా అడ్రస్ చేయొచ్చు? చాలా సైకలాజికల్ గా మనం చాలా సపోర్ట్ ఇవ్వాలి, కౌన్సిలింగ్ ఇస్తాం మేము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ యు ఆర్ ఫీలింగ్ అంటే నువ్వు ఫిజియలాజికల్ గా అంటే ఫిజికల్ గా ఎలా ఉన్నావు, మెంటల్ గా ఎలా ఉన్నావు. సో మెంటల్ గా ఉంటే అడిగితే చెప్తారు మ్యామ్ వెరీ డిప్రెసివ్ మ్యామ్, ఐఎమ్ నాట్ లైక్ హ్యాపీ అండ్ బేబీని చూసుకోలేకపోతున్నాను. ఇవన్నీ కౌన్సిలింగ్ ఇస్తాం. సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్లు అని ఉంటారు కదా, అలాగే సైకాలజిస్ట్లు అని ఉంటారు. వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళకి కాన్స్టెంట్ గా మాట్లాడి, నో యు ఆర్ నాట్ సపోజ్ టు థింక్ లైక్ దిస్ బికాస్ యువర్ బేబీ ఈజ్ ద నీకు ప్రియారిటీ. యూ డోంట్ థింక్ దట్ ఇది నాకు బర్డెన్ లాగా అట్లా అనుకోవద్దు అని చెప్పి ఫ్యామిలీని కూడా పిలిచేసి తనకి ఇలాగ ఉన్నప్పుడు కొంతమందికి రకరకాల జబ్బులు వచ్చి ఉంటాయి ప్రెగ్నెన్సీలో, కొంతమంది షుగర్స్ అటాక్ అయితే, కొంతమందికి థైరాయిడ్, బీపీ లాగా అటాక్ అయినప్పుడు ఆమెనే ఫిజికల్ గా చాలా డిప్రెసివ్ గా చాలా బాధగా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ ఇవ్వకపోతే ఎట్లా? బేబీని తను చూసుకోవాలంటే చిన్న బేబీస్ని చూసుకోవడం మాటలు కాదు, నాపీస్ మార్చడం నుంచి ఫుడ్ ఇవ్వడం నుంచి వాళ్ళ నిద్ర ఎప్పుడు పోతారో తెలీదు, ఎప్పుడు లేచి ఆడుకుంటారో తెలీదు. సో వీటన్నిటికీ ఒక్క మనిషి అంటే కాదు, సపోర్ట్ ఈజ్ వెరీ. అందుకని పాతకాలంలో అవన్నీ కూడా కంబైన్డ్ ఉమ్మడి కుటుంబాలు. సో వాళ్ళకి ఈ కష్టం ఉండేది కాదు, ఎవరో ఒకళ్ళు నానమ్మలో, అత్తమ్మలో, పిన్నిలో ఎవరో ఒకళ్ళు ఉంటారు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయేసరికి హస్బెండ్ లేకపోతే వీళ్ళ ఇన్లాసో వాళ్ళ ఇన్లాసో వచ్చి ఇవ్వాల్సిన సపోర్ట్ ఇవ్వడం అనేది మ్యాండేటరీ అయిపోయింది. సో అది వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా చెప్తాం, ఫ్యామిలీ కౌన్సిలింగ్ అంటాం. సో ఈ అమ్మాయికి ఇలాగ ఇబ్బంది ఉంది, సో మీరు ఇలా చూసుకోవాలి. అలాగే అమ్మాయితోటి మాట్లాడదాం, సి వై యు ఆర్ ఫీలింగ్ లైక్ దిస్, డోంట్ వరీ, ఎందుకు నేను ఇలా అయిపోతున్నాను ఇప్పుడు ఇలా లేదే అంటే, లో నువ్వు ఇట్లా అయిపోవడానికి కారణం ఉంది అని చెప్పి తనకి ఫస్ట్ తన బాడీ గురించి తనకు అర్థమయ్యేటట్టు చెప్పి తర్వాత నువ్వు ఇలా చేయొచ్చు. మెయిన్లీ థింగ్ ఏం చేయాలి, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేసుకుంటే స్లో ఎక్సర్సైజ్, మైల్డ్ ఎక్సర్సైజ్ స్లోగా స్టార్ట్ చేసుకొని దానికి వచ్చి మంచిగా సివియర్ కదా, కొంతమంది చూడండి ఎంత ఫిట్ అయిపోతారు, మనం సినిమాల్లో చూపిస్తూ ఉంటారు ఫిట్నెస్ గురించి. అలాగే మన అందరు సెలబ్రిటీలు అందరూ ఫిట్నెస్ గురించి ప్రెగ్నెన్సీ తర్వాత కూడా వాళ్ళు అసలు ఎంత బాగుంటుంది. సో దట్ ఈస్ ఫిట్నెస్. సో దాని గురించి మినిమం అంతే, ఏదో వాళ్ళంతా చేయకపోయినా మినిమం బాడీకి ఫిజికల్ యాక్టివిటీని ఇవ్వడము. దాని తర్వాత మెయిన్ సైకలాజికల్ గా బయటకు రావడానికి మెడిటేషన్ లాంటివి చాలా హ్యాపీగా వాళ్ళకి యోగా, మెడిటేషన్ అనేవి హీలింగ్ ఇస్తాయి బాడీకి, ఆ రిపేర్ చేసేస్తాయి. బ్రెయిన్ రిపేర్, బాడీ రిపేర్, ద వండర్ఫుల్ మెకానిజం మన ఇండియన్స్కి అది కూడా. సో అది అలవాటు చేసుకోమనాలి. నేను మెడిటేషన్ అంటే దిస్ ఈజ్ నాట్ ఎ రిలీజియస్, దిస్ ఈజ్ టోటల్లీ సైంటిఫిక్. మీరు అలాగా కామ్గా కూర్చున్నప్పుడు ఏమవుతుంది అంటే మైండ్ అంతా కూడా రిలాక్స్ అయిపోయి మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. వాటి వల్ల ఏమవుతుంది, రిపేరింగ్ స్టార్ట్ అయిపోతుంది, సెల్ అంతా డ్యామేజ్ అయిపోయి ఉంటుంది. సో అందుకని యూ బీ మెయిన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ హర్ బ్రెయిన్. తను ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎలాగో చేస్తారు, కానీ బ్రెయిన్ని వాళ్ళు కంట్రోల్లో చేసుకోగలగాలి. సో దాని గురించే ఏంటిది పిచ్చి పిచ్చిగా అరుస్తుంది మేడం అని హస్బెండ్ వచ్చి ఇలా ఇన్లాస్ వచ్చి, ఎందుకు మేడం ఏమి అమ్మాయి ఇలాగా అబ్నార్మల్ బిహేవియర్ ఇలా లేకుంటే అంటే చెప్పాలి, ఇదమ్మా జరిగింది, ఇప్పుడు అలాంటి అమ్మ ఇలాగ ఉంది అంటే మీరు కూడా అర్థం చేసుకోవాలి, ఏదో జరుగుతుంది పాపం, ఏ ఇబ్బంది ఉందో అనేది మీరు ఆలోచించాలి. బికాస్ పసిబిడ్డ ఏం ఆలోచిస్తుంది, మా అమ్మకి ఇలా కాకూడదు అని. తను చేయాల్సింది ఏంటి, మీ మేజర్ బేబీకి మిల్క్ ఇచ్చేసేసి తనది తను చూసుకోగలగాలి, అండ్ మిగతా యాక్టివిటీస్ ఎవరైనా సపోర్ట్ చేస్తే బాగుంటుంది. సో మెయిన్లీ కౌన్సిలింగ్, దీంట్లో మెడికేషన్స్ కంటే కౌన్సిలింగ్ పార్ట్. మెడికేషన్స్ ఆర్ వెరీ ఫ్యూ, పెద్దగా ఏం అవసరం పడదు. ఫ్యామిలీ సపోర్ట్ డెఫినెట్లీ, మెయిన్లీ ఫ్యామిలీ సపోర్ట్. రైట్, పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సో మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.